పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు స్వస్తి పలుకుతూ మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు ఆదిలాబాద్ జిల్లా వాసులు నడుం బిగించారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలు స్వచ్ఛంద సేవా సంస్థలు మట్టి విగ్రహాలను ఏర్పాటు చేస్తుండటంతో తమ వంతుగా మట్టి విగ్రహాలను తయారు చేసి భక్తులకు అందిస్తున్నారు. ఆదిలాబాద్కు చెందిన ముడుపు మనీష్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో వందలాది మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేపట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాల కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే గతంతో పోల్చుకుంటే ఈసారి మట్టి వినాయకులను ఎక్కువగా ప్రతిష్ఠించేందుకు ప్రజలు భక్తులంతా కూడా ఇష్టపడుతున్న పరిస్థితి. చాలా ప్రాంతాల్లో కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు స్వస్తి పలుకుతూ మట్టి విగ్రహాలకే ప్రయారిటీ ఇస్తున్నారు. ఎందుకంటే పర్యావరణానికి ముప్పు వాటిల్లే రసాయనాలకు సంబంధించిన వాటికి స్వస్తి పలుకుతాం, ఖచ్చితంగా మట్టి వినాయకులను ప్రతిష్ఠిస్తామని చెప్పి చాలామంది కూడా ముందుకొస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే మట్టి వినాయకులను ప్రోత్సహించేందుకోసం చాలామంది కూడా సామాజిక కార్యకర్తలు, వివిధ సోషల్ ఆర్గనైజేషన్స్ కూడా చాలామంది కూడా మట్టి విగ్రహాలను తయారు చేసి పంపిణీ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ముడుపు మనీష్ రెడ్డి సామాజిక కార్యకర్త, ఈయన కూడా వందల సంఖ్యలో మట్టి విగ్రహాలను తయారు చేయించారు. మట్టి విగ్రహాలందరికీ కూడా ఎవరైతే ఇళ్లలో ప్రతిష్ఠించుకుంటారో పూజలు చేస్తారో వాళ్ళందరూ కూడా ఉచితంగా అందిస్తున్నారు. ఖచ్చితంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు సంబంధించి అవగాహన కల్పిస్తాం, మట్టి వినాయకులతో చేకూరే లాభాన్ని వివరిస్తామని చెప్తున్నారు. ఏమంటారు మనీష్ గారు, ఎంత పంపిణీ చేస్తున్నారు? మట్టి వినాయకులకు ఎందుకు ప్రయారిటీ పెరిగింది ఈసారి? మనకి ఈకో ఫ్రెండ్లీ గణేష్ అని చెప్పి మేము పొల్యూషన్కి మొత్తం కాలుష్యాన్ని తగ్గిద్దామన్న ఆలోచనతో ఇవాళ ఈ మట్టి వినాయకులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇవాళ 1000 గణేష్లు ఉన్నాయి. ఇవాళ 600, రేపు 400. ఇవాళ పొద్దున్న స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ ఇవాళ 300 అయిపోయినాయి. ఇప్పుడు అంబేద్కర్ చౌక్లో కూడా చేస్తున్నాము. ముఖ్యంగా అందరు కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని తగ్గించుకోవాలి. ఎందుకంటే అది కాలుష్యాన్ని బాగా మనకి పొల్యూషన్ అది చాలా వాటర్లో వేస్తే అది ఒక కెమికల్గా తయారవుతుంది. కాబట్టి మట్టి వినాయకులను ఎంత మట్టుకు మనం పూజిద్దాము. అది నిమజ్జనం చేస్తే మనకి రివర్ కూడా మంచిది, నీళ్ళకు కూడా మంచిది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఇవాళ నేను మట్టి వినాయకులను పంపిణీ చేద్దామని అనుకుంటున్నాము. ఆల్రెడీ ఇంకొకటి, ప్రతి ఒక్కరు కూడా ఈ 11 రోజులు ఈ గణేష్ నవరాత్రులలో అందరూ కూడా భక్తి శ్రద్ధలతోని నిష్ఠతతోని అందరూ కూడా చాలా జాగ్రత్త చేసుకోవాలా. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖకు కానీ మన గవర్నమెంట్ సంబంధించిన అధికారులందరికీ కూడా సంప్రదించుకుంటూ వాళ్ళకు సహకరిస్తూ ఈ వినాయక చవితి ముగించుకోవాలా. ప్రశాంతంగా ఉండాలా. ఎటువంటి మత కల్లోలాలు లేకుండా ఎక్కడ కూడా ఫీలింగ్ రాకుండా చూసుకోవాలా. ఎందుకంటే మన బాధ్యత. హిందువుల పండుగ, మొదటి పండుగ ఇది. మనకు ఉగాది తర్వాత వచ్చే మొదటి పండుగ కాబట్టి దీన్ని ఫస్ట్ మనం పూజించుకుంటే, ఏ ఇంట్లో అయినా వినాయకుని పూజించుకున్న తర్వాతనే మంచి పని చాలు చేస్తాం. కాబట్టి ఇది మేము ప్రోత్సహిస్తున్నాము. అండ్ అందరూ కూడా ఇదే బాటలో నడవాలని కోరుకుంటున్నాం. సనాతన హిందూ ఉత్సవ సమితి నుంచి ఉన్నారు. చాలా ఐడియల్స్ భాగ్యనగరం తర్వాత అత్యంత వైభవంగా ఆదిలాబాద్ జిల్లాను జరుపుకుంటారు. ఈసారి మట్టి వినాయకులకు ప్రయారిటీ పెరిగింది, ఏం చెప్తారు? ఇది చాలా శుభదాయకం. ఈరోజు మనీష్ రెడ్డి గారి ఫౌండేషన్ తరఫున ఏదైతే మట్టి గణపతుల పంపిణీ చేస్తున్నారో చాలా వాళ్ళకు మేము అభినందనలు తెలుపుతున్నాము. ఎందుకంటే తెలంగాణ తర్వాత మన ఆదిలాబాద్లోనే సెకండ్, అది కొన్ని సంవత్సరాల నుండి నడుస్తుంది. ఎందుకంటే ఖైరతాబాద్ గణపతి తర్వాత సెకండ్ మన ఆదిలాబాద్లోని నూతి మీద గణపతి అంటారు. అది దాదాపుగా 50 నుంచి 55 ఫీట్స్ వరకు ఉంటుంది. దాన్ని ప్రజలు, ఆదిలాబాద్ జిల్లా మొత్తం ప్రజలు చూడడానికి ఇట్లా సంబరం, ఒక పండగ వాతావరణం ఏర్పడుతుంది ఆడ. అందుకనే మనం ఈరోజు ఏదైతే మనీష్ రెడ్డి గారు మట్టి గణపతులు పంపిణీ చేశారో ఆదిలాబాద్ ప్రజలు, తర్వాత పట్టణ ప్రజలు మొత్తం వాళ్ళకు మేము చాలా ధన్యవాదాలు తెలుపుతాము. మొత్తంగా చాలా సెంటర్స్లో కూడా సామాజిక కార్యకర్తలు కానీ లేదా ఇతర ఆర్గనైజేషన్స్ కూడా ఉచితంగా మట్టి వినాయకులను తయారు చేసి భక్తులకు పంపిణీ చేస్తున్న పరిస్థితి. గతంతో పోల్చుకుంటే, గత 2-3 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈసారి దాదాపు 70 నుంచి 80% మేర కూడా వివిధ మండపాల్లో మట్టి వినాయకులను ప్రతిష్ఠించేందుకు కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదేవిధంగా విగ్రహాలను కూడా ఇప్పటికే సిద్ధం చేసిన పరిస్థితి. మొత్తంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈకో ఫ్రెండ్లీ గణేష్కి సంబంధించి మట్టి వినాయకులకే ఎక్కువగా ప్రియారిటీ దొరుకుతున్న పరిస్థితి. శ్రీనివాస్, HNTV, ఆదిలాబాద్.